Hi, welcome to my online email classes. So first of all, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. It will take only 1 minute. పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా నొక్కండి. అండ్ ఈ వీడియోలో మీరు ఈ థర్డ్ క్వశ్చన్ సొల్యూషన్ ని నేర్చుకుంటారు. షో దట్ r bar by r cube is a solenoid. ఓకే, solenoid అంటే డెఫినేషన్ తెలుసుకోవాలి. మనం డెల్ ఆపరేటర్ అప్లై చేసినప్పుడు the value కనుక 0 అయితే that is called solenoid. Okay, first ఆ definition తెలిసి ఉండాలి. So del f is equal to 0, then f is said to be solenoid. Okay, so మనకి ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే డెల్ ఎఫ్ బదులు ఎంత ఇచ్చారు, r bar by r cube అని చెప్తున్నారు. సో ఏదైనా ఒక పవర్ ఉందనుకోండి, సపోజ్ 1 by a power n ఉంటే దాన్ని ఎట్లా రాసుకుంటాం మనం, a power minus n. అట్లాగే ఇక్కడ మీరు కూడా ఏం చేస్తారంటే డెల్ r bar ఇంటూ r పవర్ -3 అని రాసుకోండి. ఓకే, ఈ వాల్యూని ఇలా పవర్ మైనస్ రాశాను. ఓకే, పవర్ మైనస్ అని రాసుకున్నాం. అండ్ ఇక్కడ ఆర్ బార్ అంటే ఏంటంటే లెట్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ జెడ్ కే బార్. ఆర్ అంటే ఏంటంటే మోడ్ ఆర్ బార్ అంటే రూట్ ఆఫ్ దీని మ్యాగ్నిట్యూడ్ వాల్యూ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. దీన్ని పార్షియల్ డెరివేటివ్ చేద్దాం విత్ రెస్పెక్ట్ x. ఓకే, బోత్ సైడ్స్. సో 2r ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే జస్ట్ 2x వస్తుంది. 2 క్యాన్సిల్. డో ఆర్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x బై ఆర్. సిమిలర్గా ఇదే ప్రొసీజర్లో విత్ రెస్పెక్ట్ y చేస్తే డో ఆర్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, y బై ఆర్. అండ్ డో ఆర్ బై డో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే జెడ్ బై ఆర్. ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా మీరు బిఫోర్ చేసుకుని పెట్టుకోవాలి, లేదా మీకు ఐడియా ఉన్నా పర్లేదు. ఓకే, ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు డెల్ ఆర్ బార్ అంటే రాద్దాము. ఆర్ బార్ అంటే xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ ఇంటూ సమ్ కాన్స్టెంట్ r పవర్ -3. దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్ అంటే ఒకసారి మల్టిప్లై చేసేయండి, తర్వాత డెల్ ఆపరేట్ చేద్దాం. ఓకే, సో డెల్ ఆపరేట్ చేస్తే x ఇంటూ r పవర్ -3 ఇంటూ i బార్ ప్లస్ y ఇంటూ r పవర్ -3 ఇంటూ j బార్ ప్లస్ z ఇంటూ r పవర్ జస్ట్ మల్టిప్లికేషన్. ఓకే, k బార్. దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ చూడండి ఏమొస్తుందో, జస్ట్ ఐ బార్ డెల్ ఆపరేట్ చేసినప్పుడు ఏమొస్తుందంటే ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకి 2 ఫంక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఒక ఫంక్షన్ ఏమో ఎక్స్, ఒక ఫంక్షన్ ఏమో r పవర్ -3. కాబట్టి మీరు u ఇంటూ v ఫార్ములా అప్లై చేయాల్సి ఉంటుంది. సో డెల్ ఆఫ్ u ఇంటూ v కనుక ఉంటే మీరు చేయాల్సింది ఏంటంటే uv డాష్ ప్లస్ vu డాష్. ఓకే, అంటే ఫస్ట్ ఫంక్షన్ అలాగే ఉంటుంది, సెకండ్ ఫంక్షన్కి డెరివేటివ్, ప్లస్ సెకండ్ ఫంక్షన్ అలాగే ఉంటుంది, ఫస్ట్ ఫంక్షన్కి డెరివేటివ్. దీన్ని కన్వీనియంట్ కోసం నేను సిగ్మా అని తీసేసుకుంటున్నాను. సిగ్మా ఆఫ్ u అంటే x. ఓకే, v డాష్ అంటే r పవర్ -3కి డెరివేటివ్. r పవర్ -3కి డెరివేటివ్ -3 ఇంటూ r పవర్
minus 4 into dou r by dou x. ఇది u v dash, ఓకే, ప్లస్ v u dash. v u dash అంటే v అంటే r పవర్ -3 x కి డెరివేటివ్ 1 ఇంటూ i బార్. ఓకే, అర్థమైంది? దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా -3x ఇంటూ r పవర్ -4 -3. అంటే సిగ్మా వల్ల ఏంటంటే మనం ఒక్క టర్మ్ చేస్తాం, మిగతా 2 టర్మ్స్ చేయం. ఈ టర్మ్ చేయం అనమాట మనం. ఓకే, ఫస్ట్ ఒక్క టర్మ్ ని సింప్లిఫై చేసుకుంటాం. సిగ్మా వల్ల కన్వీనియంట్ అది. అంటే మిగతావన్నీ కూడా ఇదే ప్రొసీజర్ లో ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఐ బార్ బదులు జే బార్ కే బార్ అట్లా వస్తాయి. ఈ డో ఆర్ బై డో ఎక్స్ బదులు డో ఆర్ బై డో వై చేసేటప్పుడు, జెడ్ చేసేటప్పుడు డో ఆర్ బై డో జెడ్ అట్లా వస్తుంది. అంటే చేంజెస్ సిగ్మా వల్ల యూస్ఫుల్. అది మనకి పేపర్ ఎక్కువ పట్టదు అనమాట, దానికోసం సిగ్మా వాడతాం. సైక్లిక్ ఎడిషన్. ఓకే, సిగ్మా అంటే ఏంటంటే సైక్లిక్ ఎడిషన్. సో జస్ట్ ఇది మల్టిప్లై చేశాను. అండ్ డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఆల్రెడీ వీ హ్యావ్ హియర్, లుక్ ఎట్ హియర్. డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్ ప్లస్ ఆర్ పవర్ -3 ఇంటూ 1 అంటే ఆర్ పవర్ -3. ఓకే, సో ఇది ఎక్స్ స్క్వేర్ అవుతుంది చూడండి. దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా -3 ఎక్స్ స్క్వేర్. ఈ ఆర్ వాల్యూ పైకి వెళ్ళిపోతే ఆర్ పవర్ ఎంత వస్తుంది? -5. ఆర్ పవర్ -4 బై ఆర్ అంటే ఆర్ పవర్ -5. ఓకే, ప్లస్ ఆర్ పవర్ -3 ఇంటూ ఐ బార్. ఎంతవరకు అర్థమైందా? ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు క్యాలిక్యులేషన్ చేద్దాము. ఇప్పుడు సిగ్మాని ఓపెన్ చేస్తున్నాను. సిగ్మాని ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ చేసినప్పుడు ఎన్ని టర్మ్స్ రాసుకోవాలి? మీరు 3 టర్మ్స్ గా రాసుకోవాల్సి ఉంటుంది. -3 ఆర్ పవర్ -5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఐ బార్ ప్లస్ ఆర్ పవర్ -3 ఇంటూ ఐ బార్. ఇది ఫస్ట్ టర్మ్. ఓకే, సెకండ్ టర్మ్ ఇదే ప్రొసీజర్ లో రాయాలి. ఐ బార్ బదులు జే బార్ పెట్టాలి, ఎక్స్ బదులు వై పెట్టాలి. సో -3 ఆర్ పవర్ -5 వై స్క్వేర్ జే బార్ ప్లస్ ఆర్ పవర్ -3 జే బార్ ప్లస్ -3 ఆర్ పవర్ -5 జెడ్ స్క్వేర్ కే బార్ ప్లస్ ఆర్ పవర్ -3 కే బార్. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు, ఇంత పెద్దది రాయకుండానే మనం సిగ్మాని తీసుకున్నాం అనమాట. అయితే ఈ రెండు తీసేసి ఆ సిగ్మానే కంటిన్యూ చేసుకున్నా పర్లేదు. ఓకే, సిగ్మాని అలా కంటిన్యూ చేసుకున్నా కూడా సేమ్ వాల్యూస్ వస్తాయి మనకి. సో ఇక్కడ ఈ ఫస్ట్ టర్మ్స్ అన్ని ఒక దగ్గర రాద్దాము. -3 ఇంటూ ఆర్ పవర్ -5 -3 ఇంటూ ఆర్ పవర్ -5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అండ్ జెడ్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకే, అంటే ఇది ఎంత రాసుకోవచ్చు? ఆర్ పవర్ -3 అంతేనా? అండ్ ఇవన్నీ ఉన్నాయి మనకి ఆర్ క్యూబ్ ఐ బార్, ఆర్ క్యూబ్ జే బార్, ఆర్ క్యూబ్ కే బార్. అంటే 3 ఇంటూ ఆర్ పవర్ -3. దట్ ఈస్ ఈక్వల్ టు -3 ఆర్ పవర్ -5 ఇంటూ దిస్ ఈజ్ ఆర్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ ఆర్ పవర్ -3. సో -3 ఆర్ పవర్ -3, ఈ -5 ప్లస్ 2 పవర్స్ చూడండి, -5 ప్లస్ 2 -3 అంటే ప్లస్ 3 ఇంటూ ఆర్ పవర్ -3, రెండు క్యాన్సిల్. సో 0. సో 0 వచ్చింది కాబట్టి దిస్ ఈస్ సోలినాయిడ్, హెన్స్ ప్రూవ్డ్. ఓకే.